ఇక మిథున రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో జరిగే శుభాశుభ ఫలితాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఈ రాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3గా ఉంటుంది. ఈ రాశి వారికి మే 15వ తారీఖు నుంచి గురువు యొక్క అనుకూల ఫలితాలు ప్రారంభమవుతాయి. శని, రాహుకేతువులు మిశ్రమ ఫలితాలు ఈ సంవత్సరం వీరికి అందిస్తారని చెప్పవచ్చు. ఆదాయంతో పాటుగా సమాజంలో గౌరవము, కీర్తి కూడా వీరికి పెరుగుతుంది. మరోవైపు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఖర్చులను కూడా అధిగమించాల్సి వస్తుంది. బంధువర్గం వారు కొన్ని సందర్భాల్లో సాయం అందిస్తారు. కొన్ని సందర్భాల్లో బంధువుల నుంచి తీవ్రమైన ఒత్తిడి కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఉంటుంది. అదేవిధంగా పరిచయాలు బాగా కూడా ఈ సంవత్సరం పెరుగుతాయి. కుటుంబ సభ్యుల కంటే స్నేహితుల యొక్క సహాయ సహకారాలే ఈ సంవత్సరం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరమైన హామీలు కానీ, డబ్బు ఎదుటి వ్యక్తులకు అప్పుగా ఇచ్చేటప్పుడు కానీ ఎంత దూరంగా ఉంటే ఈ సంవత్సరం ఈ రాశి వారికి అంత శ్రేయస్కరం అని చెప్పవచ్చు. అదేవిధంగా కుటుంబ సమస్యలు కూడా కొంతవరకు ఇబ్బంది కలిగిస్తాయి. ఆత్మ విశ్వాసంతో ప్రతి విషయంలో కూడా ఈ సంవత్సరం ఈ రాశి వారు ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు. ఆరోగ్యపరమైన సమస్యలు సైతం చికాకుపరుస్తాయి. ముఖ్యంగా మిథున రాశి వారు ఈ సంవత్సరం నరాలు, చర్మ సంబంధిత బారిన పడి ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం మంచిది. జీవిత భాగస్వామి నుంచి ఎంతో కొంత ధనం కానీ, ఆస్తి కానీ లభించే అవకాశం ఉంది. లేక జీవిత భాగస్వామి ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తారో అదేవిధంగా జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అని చెప్పవచ్చు. వారసత్వ ఆస్తి కూడా చేతికి అందక ఇబ్బంది పడుతున్న వారికి అది కూడా చేతికి అందే అవకాశం ఉంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఈ రాశి వారు పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్యాలతో హడావిడిగా గడుపుతారు. తరచూ తీర్థయాత్రలు, దైవ దర్శనాలు కూడా చేస్తారని చెప్పవచ్చు. వ్యాపారవేత్తలకు ఈ సంవత్సరం మంచి లాభాలతో పాటుగా అప్పుడప్పుడు వ్యాపార జీవితం ఆటుపోట్ల మధ్య సాగే అవకాశం ఉంది. అంటే ఉన్నట్టుండి వ్యాపారం పడిపోవడం కానీ, మళ్ళీ పెద్ద మొత్తంలో లాభాలు రావడం కానీ, నష్టాలు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద లాభాలు మాత్రం సంవత్సరం చివరి లోపల చేతికంతాయని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే గత కొంతకాలంగా పని భారంతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి పని భారం తగ్గుతుంది. దీనివల్ల కాస్త ఊపిరి పీల్చుకుంటారు.